కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక తేలాల్సింది ఫలితం మాత్రమే. ఓటర్లు ఓటేసి తమ పనిలో తాము మునిగిపోగా మున్సిపల్ అభ్యర్థులు మాత్రం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అని లెక్కలేసుకునే పనిలో పడ్డారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ 33వ డివిజన్లో దొంగ ఓట్లకు పాల్పడుతున్నారనే కారణంగా అక్కడి అభ్యర్థిని రిటర్నింగ్ అధికారి సస్పెండ్ చేయగా కొన్ని చోట్ల డబ్బులు పంచుతున్నట్లు వచ్చిన ఆరోపణల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలలో ఏ వార్డుల్లో ఏ డివిజన్లో ఎవరు గెలవబోతున్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఇప్పటికే పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను తరలించేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే ఇక్కడి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ వివేకానంద స్కూల్ దగ్గర ఉన్న పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ పోలింగ్ ముగిసిన తర్వాత వీళ్ళందరినీ కూడా బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తూ ఉన్నారు. మరొక వైపు పోలింగ్ పర్సంటేజ్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ పోలింగ్ పర్సంటేజ్కు దాదాపు రీచ్ అయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన పర్సంటేజ్ అఫీషియల్గా ఉంది మన దగ్గర. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 51.95% పోలింగ్ నమోదైంది. ఇక్కడ 66 డివిజన్ల పరిధిలో జమ్మికుంట సంబంధించి 65.53%, హుజురాబాద్లో 69.9%, చొప్పదండిలో మాత్రం అత్యధికంగా 74.28% నమోదైంది. ఇది 3 o'clock వరకు నమోదైన పర్సంటేజ్. ఇప్పుడు మనకు 3 to 5 మధ్యలో కూడా చాలా వరకు పోలింగ్ నమోదైంది. చివరి నిమిషంలో కూడా చాలామంది ఓట్లు వేసేందుకు కూడా ఆసక్తిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ 5 గంటల వరకు అంటే చివరి 2 గంటల్లో కూడా నమోదైన పర్సంటేజ్ ఒక 10% కనుక కలుపుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 62% పైగా నమోదైనట్టుగా తెలుస్తుంది. 2020 ఎన్నికల్లోనూ దాదాపుగా ఇదే రేంజ్లో పోలింగ్ శాతం నమోదైంది. అత్యధికంగా చొప్పదంలో మనం ఇంతకుముందు 74% అనుకున్నాం, అది 80% కూడా దాటే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం 5 గంటల లోపు గేట్ లోపలికి వచ్చిన వాళ్ళను ఓటు వేసేందుకు అనుమతిస్తూ ఉన్నారు. మనకు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు. మనకి ఎక్కడ కూడా ఓటర్లు ఎక్కడ లేరు, అందరూ కూడా ఓటు వేసి ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లో ఉన్న తీర్పు ఎట్లా ఉంటుందనేది మనకు ఎల్లుండి తెలుస్తుంది. అదేవిధంగా అటు జగిత్యాల జిల్లాలో కనుక తీసుకుంటే జగిత్యాల జిల్లాలో కూడా మనకు పోలింగ్ శాతం 3 o'clock వరకు ఉన్న పోలింగ్ శాతం పరిశీలిస్తే మనకు ధర్మపురిలో 68.02%, జగిత్యాల్లో 58.86%, కొరట్లలో 61.59%, మెట్పల్లిలో 60.77%, తర్వాత మనకు రాయకల్లో 63.75% పోలింగ్ నమోదైంది. పోలింగ్ నమోదైన తర్వాత మనకు వీటన్నిటి కూడా ఇంకా చివరి 2 గంటల పోలింగ్ ఎంత ఉంటుందని మనకు రాత్రి వరకు కూడా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా అయితే 2 జిల్లాల్లో చిన్న చిన్న చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. కరీంనగర్లో 28వ డివిజన్లో అక్కడ బీఆర్ఎస్ నేతలు 2 డబ్బులతోటి పట్టుబడడం, తర్వాత కరీంనగర్లోని జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారన్న ఆరోపణలు, ఈ 2 ఘటనలు మాత్రం చాలా కీలకం. తర్వాత అటు 28వ డివిజన్ హుస్సేనిపురాలో ఒక 2 దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారని చెప్పి పోలీసులు అనుమానంతో అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర 2 ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలు మినహా చాలా చోట్ల ప్రశాంతంగా జరిగింది. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల టౌన్లో కూడా ఒక దగ్గర ఎంఐఎంకి బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు ఘర్షణ చోటు చేసుకుంది. వాళ్ళకు పోలీసులు సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పంపించారు. అదేవిధంగా కరీంనగర్ హుస్సేన్పుర 34వ డివిజన్లో దొంగ ఓట్లు ఇంతకుముందు ఆల్రెడీ మనం దొంగ ఓట్లు వేసడానికి వచ్చినట్టుగానే అక్కడ మరికొన్ని డివిజన్లో కూడా ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళను అవసరమైతే బైండ్ ఓవర్ చేయడం, తర్వాత డబ్బులు దొరికిన చోట పంచనామా చేయడం లాంటి ఘటనలు తీసుకున్నారు. ఇక మనకు ఓవరాల్గా ఈ ఫలితాలు ఎట్లా ఉంటాయనే ఆసక్తి మాత్రం ప్రతి ఒక్కరిలో కూడా నెలకొంది. అన్ని పార్టీలు ఎవరికి వారే తామే అత్యధిక మున్సిపాలిటీలు అని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి వాటిలో బాగా వేస్తామని చెప్పి ధీమాగా ఉన్నారు. ఇక్కడ కరీంనగర్లో కనుక చూస్తే బీజేపీ సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ దాదాపు పార్లమెంటు సమావేశాలకు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా శ్రమించారు. మరి బీజేపీ తరఫున ఎంతమంది గెలుస్తారు అనేది మనకు ఆసక్తికరంగా మారింది. గతంలో ఆయన కరీంనగర్, ఇప్పుడున్న కేంద్ర మంత్రి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్గా ఉండి ఎంపీగా గెలిచి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. కాబట్టి ఆయన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఈసారి బీజేపీ జెండా ఎగరవేస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలు 2020 ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ఓటమి పాలైంది. ఒక్క సీటు కూడా మనకి ఇక్కడ, ఒక డివిజన్ కూడా ఇక్కడ గెలుచుకోలేకపోయింది. కానీ ఈసారి కాంగ్రెస్ దాదాపు 20-25 డివిజన్లో గెలుస్తామన్న ధీమాను అక్కడి నాయకులు ఇంటర్నల్గా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, తర్వాత మిగతా
అడ్డూరు లక్ష్మణ్ కుమార్ లాంటి నేతలు, తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేశారు. నాయన్ రాజేందర్ ఇక్కడ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇన్ఛార్జ్గా ఉండి మొత్తం అందరినీ సమన్వయం చేశారు. వెలిచాల రాజేందర్ రావు లాంటి నాయకులు కూడా టికెట్ల కేటాయింపు నుంచి ప్రచారాల వరకు బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళ ఫలితాలు ఎట్లా ఉంటుందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక బీఆర్ఎస్ కరీంనగర్ కార్పొరేషన్లో గంగుల కమలాకర్, వినోద్ కుమార్ ఇద్దరు కూడా ప్రచార బాధ్యతలు మీదేసుకొని ప్రచారాలు చేశారు. మరి బీఆర్ఎస్ గతంలో వాళ్ళ చేతిలో ఉన్న మేయర్ స్థానము మనకు ఏడాది క్రితమే వాళ్ళకు పూర్తయింది. వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన మేయర్ సునీల్ రావు కూడా బీజేపీలో చేరాడు. ఈసారి 66 డివిజన్లో బీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు కూడా ఎన్ని డివిజన్లలో పోటీ చేస్తారు, ఎన్ని డివిజన్లో గెలుస్తారన్నది కూడా ఒక ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు ఇస్తారు, తర్వాత అధికార పార్టీలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు డివిజన్లు వస్తాయి, తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం రాష్ట్రంలో జరిగిన 7 కార్పొరేషన్లలో కరీంనగర్ కార్పొరేషన్ కూడా కీలకమైన కార్పొరేషన్. ఇక్కడ ఫలితం ఎట్లా ఉంటుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడే నాయకులు ఎట్లా పోలింగ్ జరిగింది, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్ల మూడు ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లా స్పందించారనేది కూడా మనకు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు చూస్తే జగిత్యాల మున్సిపాలిటీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఉన్న రాయకల్ మున్సిపాలిటీ, అక్కడ రెండు కూడా మన అక్కడ జీవన్ రెడ్డి, సంజయ్ వర్గాల మధ్య హోరాహోరీ ప్రచారం నడిచింది. ఇద్దరు కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇద్దరు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు టికెట్ ఇచ్చారు. కానీ జీవన్ రెడ్డి, సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా కాలంగా. దీంతో సంజయ్ వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ టికెట్లు వచ్చిన అభ్యర్థులకు పోటీగా తన వర్గం అభ్యర్థులను ఇండిపెండెంట్గా బరిలోకి దించి ఆయన ప్రచారాలు నిర్వహించారు. అందులో జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారు, తర్వాత సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది గెలుస్తారు, చివరికి జగిత్యాల మున్సిపాలిటీ మీద చైర్పర్సన్ ఎవరు అవుతారనేది కూడా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది. అటు అదే జిల్లాలోని కొరుట్ల, మెట్టిపల్లి రెండు మున్సిపాలిటీలు కొరుట్ల నియోజకవర్గంలో ఉంటాయి. అక్కడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నాడు. అక్కడ కూడా హోరాహోరీ ఫైట్ జరిగినట్టుగా తెలుస్తుంది. అటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు గట్టిగా ఈసారి తలపడినట్టు తెలుస్తుంది. అందులో ఎవరికెన్ని వస్తాయి, అక్కడ హంగు వస్తే ఎవరెవరితో కలుస్తారు, తర్వాత సగం పైగా వార్డులు గెలుచుకున్న వాళ్ళకు మాత్రమే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మరి సగానికి పైగా గెలుచుకునే అవకాశం ఒకే పార్టీకి ఉంటుందా లేదా, ఉండకపోతే ఎవరితో మిలాక్ అవుతారనేది కూడా చాలా కీలకంగా మారింది. అక్కడ ఎంఐఎం పార్టీ కూడా చాలా చోట్ల పోటీ చేసింది. ఇటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లిలో కూడా ఎంఐఎం అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ చేశారు. అదేవిధంగా జనసేన నుంచి కావచ్చు, మిగతా పార్టీల నుంచి కూడా పోటీ చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ ఈక్వేషన్ల నేపథ్యంలో ఈ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడైతే బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి రాత్రి భద్రపరచబోతున్నారు. రేపు పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి. ఎల్లుండి ఉదయం 8 గంటలకు కౌంటింగ్కు సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుంది. బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేయడం, కట్టలు కట్టడం, తర్వాత లెక్కించడం. ఎందుకంటే బ్యాలెట్ పేపర్లు కాబట్టి కౌంటింగ్ కొంత స్లోగా జరుగుతుంది. ఒక్కొక్క డివిజన్ కావచ్చు, వార్డు కావచ్చు, మన కరీంనగర్ లాంటి డివిజన్లో అయితే 5,000, 5,200 వరకు హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి. ఊర్లలోనైతే మనకు 1,500, 1,600, 2,000 ఓట్ల వరకే ఉన్నాయి. కాబట్టి కౌంటింగ్ చాలా వేగంగా జరిగే అవకాశం ఉంది. ఎల్లుండి ఈ టైం కల్లా ఎక్కడెక్కడ ఏ పార్టీ కొలువుదీరబోతుంది, ఎవరు చైర్పర్సన్ కాబోతున్నారు అనేది ఒక కొలికైతే రానుంది. మొత్తంగా ఈరోజు జరిగిన ఎన్నికలు అయితే ప్రశాంతంగా జరిగాయని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ సిచ్యువేషన్. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.